మీది ఎక్కడ? అదంతా మీదేనా? ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు మీవేనా? కౌలుకి వేసుకున్నారా? మీది కూడా అదే పరిస్థితి, ఎవరు రాలేదు అసలు? అక్కడ పని చేస్తున్నారు అక్కడ నీళ్ళు పోవట్లో దాన్ని వస్తారని చూస్తే ఎవరు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు లేరు, ఇక మేమే లాక్కుంటున్నాం. ఎంత ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితి. వరకు మనం చేసినప్పుడు 2 తడవలు నాట్లు వేసినాక కొట్టేవాడు, చచ్చిపోయి కొట్టుకుపోయేది ఏం ఉండేది కదా, ఎట్టుండేది కాదు. అప్పుడు ఆ కొత్త పాలెం కాడి నుంచి కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు బారికి. మరి గింజకి ఏమైనా సబ్సిడీ ఇచ్చారా అప్పుడు మీకు ఏమైనా? గింజకి ఏమీ లేదు. ఎందుకు? మీరు కౌలు రైతేనా? నమోదు చేశారా అసలు మిమ్మల్ని? పోలా చేయలే, అసలు పట్టించుకోరు ఆర్బీకేలో. అబ్బాయి చెప్పినట్టు వస్తున్నాం పా అంటారు, 2 రోజులు తిరిగి మన పిండి కూడా దొరకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టి అత్తాట అటు పోయి తెచ్చుకున్నామండి. పిండి కూడా అప్పుడు లేదు. అదే అదే వాళ్ళు అనేది ఏంటంటే ప్రతి రైతుకి ఇస్తాం, ప్రతి గింజ కొంటాం అని అంటారు, కానీ అక్కడ మాట్లాడేవాళ్ళు లేరు. ఏ విధంగా ఆదుకోవాలి ప్రభుత్వం? పంట నష్టం చెప్పండి ఎంత అంటే గతంలో మనం కనీసం ప్రతి రైతుకి 25,000 ఇచ్చేటట్టు చేయమని చెప్పాము, అప్పుడు ఇవ్వలేదు. గత సంవత్సరం ఎట్లా అంటే మీరు కౌలు రైతులు అసలు పట్టించుకోరు. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే అంటే ఇప్పుడైనా కనీసం నీళ్ళు తగ్గితే కొంతవరకైనా పర్లేదా, అవుతుందా? పడిపోయింది, ఇంకా లాభం లేదు. అదే అంతా 20% కూడా ఉండదు అంతే. దాంట్లోనే వేయాల్సిందే కండి, ముసలి కూడా ఇప్పుడు దాంట్లోనే ఏం కొంటారు? అటు కుదరదు కండి, మొత్తం మీద పోవాలి. ఏం కొంటారు? ఇటు పోయినాయి అని కొనరం కూడా కొనరు. क्या जनाब, कुछ करो, बात करो आप लोग सब हर जगह। देखो ना बेचारे काले शाह क्या बोल रहे, देखो सुनो। आप बोलने वाले ना కనీసం పిండి కూడా బయట కొనుక్కున్నారంట ఇవ్వకపోతే. తీసుకున్నారు కట్కే 1300 వీళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు చాలా బాగుంటుంది నీళ్ళు చేయడం లేదన్న, అదే కదా చెప్పేది. చాలా బాగా తోముంటే ఇన్నాళ్ళు ఉండవు నీళ్ళు. అక్కడ చేసుకుంటున్నారంట, ఇంకా కొంతమంది అటు చేస్తున్నారు. జాతమ్మా, మీరు అధైర్యపడవాకండి, మా వంతు మేము ఏదో చేస్తాను, తప్పకుండా నిలబడతాం. మీరే చేయాలి. ఆ ఏటికి ఒడ్డు పడదాం అనుకుంటే చేసిన పేనే ఊరుకోదు కదా, లోతుని పడిపోతాం. అవన్నీ బ్యాంకుల్లో పెట్టుకోవటం తెచ్చుకోవటం. ఇస్తున్నారా బ్యాంకుల్లో? అవి కాదండి, బంగారం పాడు. అదే అన్న, ఇస్తున్నారా? బంగారం పెట్టుకుని ఇస్తున్నారు. డబ్బులు గట్ట 2 రూపాయల వడ్డీకి. 3 ఎకరాలు కనీసం 35-40 వేలు ఎకరానికి పెట్టి, అందులో ఇది 3వ సంవత్సరం. ఈ ఏడు చూద్దాం అని. మరి అది కాక చేసుకునే చాకరీ మాకు తప్పేదేమో శాత అయింది. రెండో పంట జొన్న వేస్తాను. జొన్నకు వచ్చిందా కొంచెం పోయినసారి ధర? పోయినసారి పర్వాలేదు, లాట్కు కొద్దిగా ధర ఉంది. జాత, మీ పేరు? సుబ్బారావు. జాత, నేను మళ్ళీ మాట్లాడతాను, నేను మాట్లాడి ఎల్లుండి మీ పెద్ద మీటింగ్ పెట్టాము కౌలు రైతుల కోసం సత్యనపల్లిలో. అందరికీ ఏదో విధంగా ఆదుకునేటట్టు నిర్ణయం తీసుకొని చేస్తాను. సరేనా? ధైర్యం జాత తల్లి, జాత.